A very important question. Types of data types. సో నార్మల్గా మనము డేటా టైప్స్ అనేవి ఎప్పుడు స్పెసిఫై చేస్తాం? ఒక వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఆ టైప్ని స్పెసిఫై చేస్తాం. సి లాంగ్వేజ్లో డేటా టైప్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ది బేసిక్ టైప్స్ అంటాం, లేదంటే ప్రిమిటివ్ టైప్స్ అంటాం. సో ప్రిమిటివ్ టైప్స్లోకి మనకి ఇంటీజర్, లాంగ్, ఫ్లోట్, క్యార్, డబుల్, రైట్, ఇటువంటి వాటిని అన్నిటిని మనం ప్రిమిటివ్ టైప్స్ అంటాం. నెక్స్ట్ అట్లాగే డిరైవ్డ్ డేటా టైప్స్ అని అంటాం. డిరైవ్డ్ డేటా టైప్స్, ఈ డిరైవ్డ్ డేటా టైప్స్లోకి మనకి అరే, అరే స్ట్రింగ్, అరే స్ట్రింగ్, ఫంక్షన్, పాయింటర్, ఇటువంటివి మనకి డిరైవ్డ్ డేటా టైప్స్లోకి వస్తాయి. డిరైవ్డ్ డేటా టైప్స్లోకి నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని అంటాం. ఈ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్లోకి మనకి స్ట్రక్చర్, ఓకే, యూనియన్, టైప్ డెఫ్, ఈనం, ఇటువంటివన్నీ మనకి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్లోకి వస్తాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటన్నిటిని మనం కాన్సెప్ట్స్ అనుకుంటాం. అంటే అరే అనేది ఒక కాన్సెప్ట్, స్ట్రింగ్స్ అనేది ఒక కాన్సెప్ట్, పాయింటర్స్ అనేది ఒక కాన్సెప్ట్, స్ట్రక్చర్స్ అనేది ఒక కాన్సెప్ట్. ఇక్కడ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ ఒక వేరియబుల్ని క్రియేట్ చేయడానికి, ఇప్పుడు అరే ఉంది, రైట్, అరే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? టు స్టోర్ ద డేటా. ఇప్పుడు ఒక స్ట్రక్చర్ ఉంది, స్ట్రక్చర్లో మనము ఎంప్లాయీ డేటాని స్టోర్ చేసుకుంటాం. అట్లాగే పాయింటర్ ఉంది, అందులో కూడా డేటా స్టోర్ చేసుకుంటాం. యూనియన్లో కూడా డేటా స్టోర్ చేసుకుంటాం. ఈ డేటా టైప్స్ అన్నీ ఏంటంటే డేటాని స్టోర్ చేసుకునేటప్పుడు మనం వేరియబుల్స్ ఏవైతే డిఫైన్ చేస్తామో అప్పుడు ఈ డేటా టైప్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇవి కాన్సెప్ట్స్ కాదు, డేటా టైప్స్. ఓకే, 3 టైప్స్ ఆర్ దేర్: ప్రిమిటివ్, డిరైవ్డ్ అండ్ యూజర్ డిఫైన్డ్. ఓకే.